నిజాంని పొగిడే ప్రక్రియ ఒక ఆయన పెట్టుకున్నాడు. నిజాం ఏం చేసిండు, నిజాం అది చేసిండు, ఇది చేసిండు, నిజాం ఏం చేసిండు, చార్మినార్ కట్టిండు, నిజాం ఏం చేసిండు, హుసేన్ సాగర్ కట్టిండు, నిజాం ఏం చేసిండు, నాగార్జున సాగర్ కట్టి. ఏమన్నా ధమాక్ పనిచేస్తలేదా, లేకపోతే పిచ్చిలేస్తా ఉన్నదా నీకు నీ టీంకి? ఒకరి మీద పడి ఏడ్చుడు కాదే. నిజాం ఆడబిడ్డల బట్టలుడదీసి హైందవ బిడ్డల కాఫీర్లు అని చెప్పేసి హైందవ స్త్రీల మీద బట్టలుడదీసి బతుకమ్మ ఆడిచిండు. అది మాట్లాడినావా? అది గుర్తొస్తలేదా? ఆ హైందవ బిడ్డల మన కుటుంబాలు ఉండొచ్చు కానీ అన్న, మన కుటుంబాలు ఉండొచ్చు కదా. నిజాం ఏం చేసిండు? ఆ రోజు ఆ కంపెనీ పెట్టిండు, ఈ కంపెనీ పెట్టిండు, రాష్ట్రానికి అది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు. నిజాం కాఫీర్లు అనే హైందవుల మీద, క్రిస్టియన్ల మీద జూలుం చేసి ఆడబిడ్డల మాన ప్రాణాలు గుంజుకున్నాడే. ఆ కాఫీర్ల విషయంలో మనం లేవానే, మన కుటుంబాలు లేవానే, తరతరాలుగా మనం మన ఫోర్ ఫాదర్స్ ఉండకపోయి ఉండనానే. ఏమన్నా నోరా, లేకపోతే అది మురికి కాల్వనా? వీవర్షిప్ కోసమేమో మీ వాళ్ళు ఒక పని చేస్తారు, మీరేమో ఇంకో పని చేస్తారు. సరే నిజాం చేయలేదు అని అంటే నిజాం చేసినటువంటి తప్పులను కూడా నువ్వు మాట్లాడాలి. కానీ ఎంతమందిని భయపెట్టి మతాలు మార్చిండే నిజాం, ఎంతమంది మాన ప్రాణాలు తీసిండే నిజాం, బట్టలు ఊడదీసి బతుకమ్మలు ఆడిచిండు కానీ నిజాం. ఆనాడు ఈయన ఈరోజు పొద్దుగాల మాట్లాడుతుంటే విన్నా నేను. చాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య నిజాం వ్యతిరేకంగా పోరాడలేదు, అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా పోరాడిను అని. అదే అగ్రవర్ణాలు ఇస్తే నువ్వు ఈరోజు ఒక పదవిలో ఉన్నావు. కానీ అదే అగ్రవర్ణాలకు సంబంధించిన జోక్తేనే కదా ఈడున్నావు నువ్వు. నిజాంకి వ్యతిరేకంగా పోరాడలేదా? నిజాంకి వ్యతిరేకంగా పోరాడుతూ ఈ యొక్క ఆయన కింద ఉన్నటువంటి చెంచలను ఉచ్చబోపిచ్చిర్రు మా బిడ్డలు. చాకలైలమ్మ విష్ణు గడిని బద్దలు కొట్టి నిజామోనికి చెమటలు పట్టించింది. నిజాం లేదే ఈడ ఉన్నటువంటి చెంచాలు, ఈ యొక్క పెత్తందారి వ్యవస్థ, ఈ పటేల్ వ్యవస్థ పెద్దగా అయిందానే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పటేల్ వ్యవస్థ, పెత్తందారి వ్యవస్థ? నిజామును చూసుకొని ఛాతీ తిప్పుకొని తిరగలేదు అన్నాయిలు? నిజాంకి ఏం సంబంధం అట? నిజాం ఏం సంబంధమా? 1000 మందిని ఒకే చెట్టుకు ఊరిదీసినటువంటి గలీజ్ చరిత్ర నిజాంది. వాని కిందున్న ఆనాటి దొరల చెంచలది. అన్న కాఫీర్లంతా బాయిలా నీళ్ళు తాగుతారు. ఏ బాయిలు అయితే నీళ్ళు తాగుతారో దాంట్లో ఉచ్చ ఊపించిన చరిత్ర నిజాంది. కాదా అన్న? ఇవన్నీ ఎందుకు చెప్తలేవన్నా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చెప్పి పాటలు రాయించుకుంటే అయిపోతుందా అనే? నీ స్వార్థం కోసం నిజాంని పొగుడతావా అన్న? హైందవ బిడ్డల మాన ప్రాణాలు పోతుంటే మాట్లాడవా అన్న? దాని మీద నీకు స్పందన లేదా అన్న? ఎన్నో పాలస్తీన్ల లొల్లైతే మాట్లాడతారన్న. వెస్ట్ బెంగాల్లో 400 కుటుంబాలు రాత్రికి రాత్రి మాన ప్రాణ భయాలతోటి పడవలల్లా వేరే ఊర్లోకి వెళ్ళిపోయారన్న, ఆస్తులు వేసుకొని. దాని గురించి మాట్లాడవా అన్న? నీ రాజకీయ స్వార్థం కోసం ఒక ఉద్యమాన్ని బయటేసుకొని నేను చెప్తా, అయిపోయింది, ఎలక్షన్లు వచ్చినాయి, గెలిచిన తర్వాత నువ్వు వార్తలు చదువుతుంటే దాదాపు 100-200 మంది కంటే ఎవడు ఎక్కువ జుల్లే. అయ్యో ఇదేదో నా కెరియర్కి, నా స్టాట్స్కి సరితూగడం లేదని చెప్పి ఉద్యమాన్ని లేపినావన్నా నువ్వు. ఆ ఉద్యమాన్ని లేపినప్పటి నుంచి 4000-5000 మందితోటి లైవ్ చేస్తున్నావే. ఎవరికి చెప్తున్నావన్నా? నీ భాగవతం తెలియదా అన్న? నువ్వు ఎట్లా ఎదిగినావో తెలియదా అన్న? నిన్ను ఆదర్శంగా తీసుకొని అన్న మేము పైకి వచ్చింది. అసంటోళ్లకు నువ్వేమి ఈరోజు ఏం నేర్పుతున్నావు అన్న? 1000 మందిని ఉరిదీసినటువంటి చరిత్ర నిజాంది కాదా?
అందరూ బాయిల నీళ్ళు తాగుదురు అని చెప్పి దాంట్లో ఉచ్చబోపించిన చరిత్ర నిజాంది కాదా? నచ్చిన ఆడపిల్లను పెద్ద మనిషి అయిన ఆడపిల్ల ఫస్ట్ పోయి నా కొడుకుల కింద బానిసలుగా బతకాలి అని హుకుం జారీ చేసింది నిజాం కాదా అన్న? ఎంతసేపు ఉన్నా ఆనాటి అగ్రవర్ణాలు రెడ్లు దొరలు చేసిరని చెప్తా ఉన్నావు. మరి ఆ రెడ్లు దొరలు ఎవరి కింద పనిచేసిరే? చాక లైలమ్మ పోరాటం గురించి ఈరోజు పొద్దుగాల వివరిస్తున్నావు. ఏ వార్తలా అంటే ఇదే వార్తల. భూ విధాలు లేని తెలంగాణ మా లక్ష్యం. గత సర్కార్ రెవెన్యూ సిబ్బందిని దొంగలుగా చూపింది. చట్టాలను చుట్టంగా మార్చి వేల ఎకరాలు కొల్లగొట్టారు. రైతులు అన్నం పెట్టి గౌరవించిన సమస్యలను తీర్చండి. రెవెన్యూ సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. నా జన్మ ధన్యమైంది మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి. రైతులకు అర్థమయ్యే భాషలో చెప్పండి. భూభారం సమర్థంగా క్షేత్రస్థాయి. ఇక ఇదేదో పెద్దగా చేశారు. ఆ రోజు దొడ్డి కొమరయ్య కొట్లాడింది, చాకలి ఐలమ్మ కొట్లాడింది, మరికొంతమంది కొట్లాడారు. ఇంకా వీళ్ళంతా కూడా నిజాంకి వ్యతిరేకంగా కాదు. కొన్ని సమయాలు కొన్ని సందర్భాలు ఉంటే మాట్లాడే తరిక ఉంటుందన్న. ఆ రోజు బడుగు బలహీన వర్గాలను కదం కింద తొక్కింది అగ్రవర్ణాలు కావచ్చు, కానీ అగ్రవర్ణాల మీద ఒకడున్నాడు కానీ వాడే నిజాంగా అన్న.